నేను లైఫ్‌లో 7 కాంపిటీషన్స్ ఆడినా. ఇది నా 8థ్ కాంపిటీషన్. నేను ఆడిన కాంపిటీషన్‌లో ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ కాంపిటీషన్ అన్నమాట. ఐసీఎన్ ఐ కంపీట్ న్యాచురల్. ఈ షో వచ్చేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది విన్నర్స్ ఎవరనేది. అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు చాలామంది అథ్లీట్స్. మెయిన్గా మన హైదరాబాద్ వాళ్ళైతే చాలా ఫేస్ చేశారనమాట మన హైదరాబాద్లో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఎవరైనా ఫేస్ చేస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ ఇక్కడ పాయింట్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. మీరు చూడండి బ్యాక్ స్టేజ్లో ఒక్కొక్క అథ్లీట్ కష్టపడి ఎన్నో హోప్స్తో మనీ ఖర్చు పెట్టి ఎంతో హార్డ్ వర్క్ చేసి వాళ్ళు స్టేజ్ ఎక్కితే వాళ్ళకి మినిమం జడ్జింగ్ లేదు, వాళ్ళకి మినిమం టైం ఇవ్వట్లేదు, స్పేస్కి టైం ఇవ్వట్లేదు, అసలు పోజింగ్ టైం ఇవ్వట్లేదు. జడ్జెస్ అయితే బిస్కెట్స్ తింటూ ముచ్చట్లు వేసుకుంటూ టైంపాస్ చేస్తూ వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఒక ముగ్గురికి ఇచ్చేసుకుంటూ కూర్చోవడం ఇలాంటివి చేస్తున్నారు అనమాట. ఐసీఎన్ చాలా అంటే చాలా లూట్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఇది లూటింగే ఉంది ఇక్కడ. మనీ కూడా చాలా మన తెలుగు ఆడియన్స్ నుంచి అయితే తీసుకుంటున్నారు. ఈవెన్ టికెట్స్ ప్రైస్ చూసుకున్నా ఎక్కువే. అండ్ ట్యానింగ్ దగ్గర ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. అండ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయరు. అండ్ అట్ ది సేమ్ టైం అథ్లీట్స్ గురించి చెప్తారా ఇంకా అసలు వేస్ట్. నువ్వు ఒక టీమ్ మెంబర్ నుంచి వచ్చావనుకో, ఒక అండర్స్టాండింగ్లో నీకు మెడల్ వస్తుంది, ఆ తర్వాత నీకు ఒక రికగ్నేషన్ వస్తుంది, తర్వాత నువ్వు ఒక కొందరు క్లయింట్స్ని తీసుకొని వచ్చి నువ్వు చేస్తావు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మాది వచ్చేసి ఫిట్నెస్ మోడలింగ్ క్లాస్ 3లో 17 మెంబర్స్ని వేసాడు. వాడు ఇచ్చిన చార్ట్లో 14 మెంబర్స్ ఉన్నారు. 14 మెంబర్స్ ఉంటే ఆ 14లో నేమ్స్ కౌంట్ చేస్తే 17 మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కదా, వీళ్ళంతా కలిపి 17 మెంబర్స్ ఉన్నారు. 17 మెంబర్స్ని ఒక స్టేజ్లో ఇరికించి స్పేస్ లేకుండా మహా అంటే 12 మెంబర్స్ ఉంటారు. నేను ఎన్నో ఫెడరేషన్స్ ఆడా, 12 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండదు. ప్రతి ఫెడరేషన్లో ఒక్కొక్క రౌండ్ వచ్చేసి 15 to 16 మినిట్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే 3 మినిట్స్ అయిపోయింది. ఇటు చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఇది వచ్చేసి నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసిన వీడియో అనమాట. ఇది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాం. రావడానికి ఒక 2 మినిట్స్ పట్టింది, లైన్ సెట్ చేయడానికి ఒక 2 మినిట్స్ పట్టింది. 3 మినిట్స్లో షో అయిపోయింది. నెక్స్ట్ మినిటే డిసైడ్ అయిపోయారు. అండ్ ప్లేసింగ్ వచ్చిన వాళ్ళు చూడండి, అసలు పోజింగ్కి టైం లేదు. ఫిట్నెస్ మోడలింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఫిట్నెస్ మోడలింగే కదా కేటగిరీ. సో వీళ్ళంతా క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఆడారు, మెన్స్ ఫిజిక్ ఆడారు, అండ్ వేరే కేటగిరీస్ కూడా ఆడారు. వీడే ఇక్కడ చూడండి ఐసీఎన్లోనే మెన్షన్ చేశారు, వీ టేపర్ ఉండాలి, విత్ షోల్డర్ బ్యాక్ ఉండాలి అన్నాడు. ఎక్కువ మస్కులారిటీ ఉండొద్దు, బాడీ బిల్డింగ్ లాగా ఉండొద్దు, మెన్స్ ఫిజిక్ లాగా ఉండొద్దు అని చెప్పింది వాడే కదా ఇక్కడ బాడీ టైప్ మెన్షన్ చేసింది. కానీ వీళ్ళందరూ మల్టిపుల్ కేటగిరీస్ ఆడతారు, వీళ్ళందరూ మల్టిపుల్ కేటగిరీస్లో ఉంటారు, కానీ వీళ్ళ బాడీ టైప్ మాత్రం ఫిట్నెస్ మోడలింగ్లోకి వచ్చి ఆడి గెలిచిపోతారు. ఇదేంది నాకు అర్థం కాదు, అసలు వీళ్ళ రూల్స్ ఏందో అర్థం కాదు. ఫ్రంట్ కోర్ అంటాడు, ఏదో బాడీ బిల్డింగ్లో ఫ్రంట్ కోర్ ఉన్నట్టు. ఆ జడ్జెస్ అయితే బిస్కెట్స్ తింటూ, అమ్మాయిలు వస్తే మాత్రం వాళ్ళని ఫ్లడ్ చేసుకుంటూ ఆ బిక్నీ రౌండ్స్లో టైంపాస్ చేయడం మాత్రం వస్తుంది. వీళ్ళు చూడండి అసలు ఎటు చూడరు. ఆ లాస్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అసలు పట్టించుకోరు. లాస్ట్కి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను లాస్ట్కి నిల్చొని ఉంటాను. ఆ లాస్ట్కి నిల్చొని వీడు నన్ను చూడట్లేదేమో, అసలు చూపిద్దాము అని చెప్పి నేనైతే ఇటు తిరిగిన. అంత కండిషన్ తీసుకొని వెళ్ళి బాడీ రిప్రజెంట్ చేయనీయకుండా అయిపోయింది. మీరు అసలు చూడండి, ఇక్కడ కంజెస్టెడ్ ఉంటుంది, అసలు ప్లేస్ ఉండదు. పోనీ ప్లేస్ చేద్దామని చెప్పి కొంచెం ముందుకు వస్తే వైట్ లైన్ దగ్గరికి వచ్చావు, రెడ్ లైన్ దగ్గరికి వచ్చావు అని చెప్పి ఏదో సోది చెప్తాడు. అంత చాలా గ్యామ్లింగ్ జరుగుతుంది ఈ గాయస్ ఇక్కడ. అస్సలు ఎంకరేజ్ చేయొద్దు వీళ్ళని, ఐసీఎన్ని. వీళ్ళు వచ్చేసి మల్టిపుల్ జయించుకొని మళ్ళీ వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఒక టీమ్ మెంబర్స్ ఎందుకు మాట్లాడరు, వేరే లైక్ ట్రైనర్స్ ఎందుకు మాట్లాడంటే వాళ్ళ క్లయింట్స్ మాట్లాడరు. సో వాళ్ళ క్లయింట్స్ రారు, మేము ఎందుకు ఇప్పుడు మాట్లాడి ఇక్కడ ఉన్న మైండ్ సెట్లో ఉన్నారు చాలామంది. ఈసారి అయితే తెలుగు గాయస్కి చాలామందికి అర్థమైపోయింది రియాలిటీ ఏంది వీళ్ళది అనేది. హ్యామర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చామనుకో, వాడు పోస్ట్ చేస్తే మనకు కొంచెం పేరు వస్తుంది, మంచి ఐసీఎన్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, లూట్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా మైండ్ సెట్ ఉంది. చాలా స్కామ్స్టర్స్ వీళ్ళు, అస్సలు ఎంకరేజ్ చేయొద్దు వీళ్ళని. మీరు చూడండి ఇక్కడ అసలు స్పేస్ ఇవ్వడు, టైం ఇవ్వడు, ఏమి ఇవ్వడు. మళ్ళీ వచ్చి ఆ లైన్ దాటినో ఈ లైన్ దాటినో అంటాడు. నన్నైతే మిడిల్లోకి పిలిచి వైట్ లైన్ దాటినో అని అక్కడ అంటాడు. నన్నైతే లాస్ట్కి మళ్ళీ తోసేసారు అనమాట. ఎందుకు లాస్ట్కి డైరెక్ట్ పంపించిన నాకు అర్థం కాలేదు. ఒక స్వాపింగ్ మెథడ్ అనేది ఉంటుంది బాడీ బిల్డింగ్లో. అసలు చూడండి పోజింగ్ కూడా ఇవ్వలేకపోతున్నా నేను, అసలు అట్లా అడ్డున్నారనమాట. అండ్ మొత్తము కంజెస్టెడ్గా చేసి 17 మెంబర్స్ని వేసి 3 మినిట్స్లో కథం చేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అని. మనం అనవసరంగా డబ్బులు పెట్టి ఆడి టైం వేసి తప్ప ఏం కనిపించట్లేదు ఇక్కడ నాకు.
ఇంత కష్టపడి ఇన్ని మంత్స్ మనం అంతా హార్డ్ వర్క్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోలేకపోతే ఎందుకు? ఆడే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఇది ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. సో మనం ఇలాంటివి ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు పెడితే మనకి మనీ అయినా మిగులుతుంది. సో దాని గురించి అని చెప్పి నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అంతే గైస్, ఉంటా. ప్లీజ్ కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.